నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 పార్లమెంటు స్థానాలతోటి స్పష్టమైనటువంటి మెజార్టీని అయితే సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇండిపెండెంట్గా మెజార్టీని అయితే సొంతం చేసుకున్న పరిస్థితి అయితే లేదు. సో మొత్తానికి కనుక చూస్తే ఎన్డీఏ కూటమి సంబంధించి 293 సీట్లతోటి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకైతే నరేంద్ర మోదీ అయితే అవుతున్నట్టు పరిస్థితి అయితే కనపడుతోంది. సో ఎన్డీఏ కూటమికి షాక్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో అటు ఇండియా కూటమి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్డీఏ కూటమిలో కనుక ప్రధానంగా కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ 16 పార్లమెంటు స్థానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అధినేతగా ఉన్నారు. ఇక్కడ దాదాపుగా 12 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 28 పార్లమెంటు స్థానాలని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నుంచి లాగాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఇటు ఇండియా కూటమి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనిలో భాగంగా ఇటు ప్రధానమంత్రి పదవితో పాటు డిప్యూటీ ప్రధానమంత్రి పదవి కూడా ఈ ఇండియా కూటమి అయితే ఇటు చంద్రబాబుకి అదేవిధంగా నితీష్ కుమార్కి అయితే ఆఫర్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే అఖిలేష్ యాదవ్ మధ్యవర్తిత్వం అయితే ఈ పంచాయతీ అయితే జరుగుతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కొంతసేపటి క్రితం అయితే ఆయనైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎన్డీఏ కూటమితోనే ఉంటామనేటువంటి స్టేట్మెంట్ని అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఈ 28 పార్లమెంటు స్థానాలు కనుక ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమి కనుక చేర్చుకుంటే ఇండియా కూటమి బలపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సో మొత్తానికి ఇండియా కూటమి ఎలాగైనా సరే ఇటు టీడీపీని అదేవిధంగా జేడీయూని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కేంద్రంలో అనేటువంటి ఆలోచనలు అయితే ఇండియా కూటమి ఉన్నట్టే తెలుస్తోంది. సో మొత్తానికి కనుక చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 16 పార్లమెంటు స్థానాలు, జనసేన పార్టీ 2 పార్లమెంటు స్థానాలు అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అయితే కొన్ని షరతులు కూడా పెట్టేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించేందుకైతే టీడీపీ అధినేత అయితే ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ప్రత్యేక హోదా అంశం అదేవిధంగా విభజనకు సంబంధించి ఇటు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఇటు నవ్యాంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణగా విడిపోయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి హక్కులు సాధించాలి. అదేవిధంగా ప్రత్యేక హోదా లాంటి అంశము అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల అంశానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి దాదాపు 18 మంది అంటే 16 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అదేవిధంగా 2 జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలు చూస్తే ఈ ఎంపీలు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో కూడా వీళ్ళలో కొంతమందిని తీసుకునేటువంటి షరతులు కూడా చంద్రబాబు నాయుడు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే తెలుస్తోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీడీపీ జనసేన 2 కూడా దాదాపు 18 స్థానాలు కూడా చాలా కీలకమైన పరిస్థితి అయితే ఉంది. సో మరొక వైపు కనుక చూస్తే ఇండియా కూటమి ఎలాగైనా సరే టీడీపీ 16 స్థానాలు అదేవిధంగా జేడీయూ 12 స్థానాలు 28 స్థానాలు ఎన్డీఏ కూటమి నుంచి కనుక పక్కకు కనుక లాగే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తద్వారా ఆ ఇండియా కూటమిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి అయితే మళ్ళీ కీలకమైనటువంటి పరిస్థితులు రాజకీయంగా అయితే కనపడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు ఢిల్లీ స్థాయిలో మళ్ళీ చక్రం తిప్పేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సో మొత్తాన్ని చూస్తే చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఒక ఆఫర్ని అటు ఇండియా కూటమి చేస్తుండటం అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి తెలుగువాడు కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుందో. టీడీపీ అధినేత ఏ విధమైన స్టెప్ వేస్తారు అదేవిధంగా జేడీయూ అధినేత ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు వేచి చూడాలంటే ఖచ్చితంగా కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు అయితే మ్యాజిక్ ఫిగర్గా చెప్పొచ్చు. కేంద్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు. సో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి స్పష్టమైన మెజార్టీ చూస్తే ఓవరాల్గా 293 స్థానాలు అని చెప్పుకోవచ్చు. ఈ 293 స్థానాల్లో కనుక ఇటు టీడీపీ 16 జేడీయూ 12 28 స్థానాలు కనుక అక్కడి నుంచి లాగేస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తద్వారా
ఇండియా కూటమికి ఇది ఫేవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితిని ప్రైమ్ నైన్ న్యూస్ ముందుగానే గ్రహించింది. సో ముందుగానే మేము గతంలోనే ప్రైమ్ నైన్ న్యూస్ గతంలోనే మేమైతే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఒక ఎపిసోడ్ని కూడా గతంలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎన్డీఏ కూటమికి పూర్తిగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ సీట్లు, మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా కొన్ని కూటమిలో కొన్ని పార్టీలు కీలకంగా ఉంటే మాత్రమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అనేటువంటిది గతంలోనే ప్రైమ్ నైన్ న్యూస్ గతంలోనే చెప్పినట్లుగానే ఇప్పుడైతే జరుగుతుందని అయితే స్పష్టంగా చూడొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అయితే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు.